నమస్తే, నేను సిరి. ఇప్పుడు చూస్తున్నాం ప్రస్తుత కాలంలో అన్ని న్యూస్లు కూడా ఎట్లున్నాయంటే పాలిటిక్స్ కన్నా ఎక్కువ అక్రమ సంబంధాల గురించి అయితే బయటకు వస్తున్నాయి. వాళ్ళ గురించి ఆటోపిక్స్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం. అయితే ఇక్కడ కొంతమంది ఇష్టపడి అవుతుంటే కొంతమంది బలవంతంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్న సంగతి మనం చూస్తున్నట్టయితే కాదంబరి జత్వాని కేసు ఎలా ఉందో మనం చూసాము, అది వెలుగులోకి వచ్చింది. అండ్ అలానే ఇప్పుడు రైట్ నౌ మనకి ఏంటంటే జానీ మాస్టర్ కేసు ఏదైతే ఉందో అది చూస్తున్నాం. అండ్ ఇంకొకటి సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే తెలంగాణ మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో కేటీఆర్, ఆయన గురించి కూడా కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో మస్తు చెక్కలు కొడుతున్నాయి. మరి దీనికి బీజం వేసింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేనా? సో దీని మీద మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే అసలు ఈ గత 2-3 నెలలుగా చూసుకుంటే ఓ టైప్ ఆఫ్ న్యూస్లో బయటకు వస్తున్నాయి సార్. అవి ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఇంకొక కోణం అనుకోవాలి. వాళ్ళు నేతలుగా ఉన్నప్పుడు, మంత్రులుగా ఉన్నప్పుడు వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ తర్వాత బయటకు వస్తున్న న్యూస్లు చూస్తుంటే అసలు అది ఏంటో మనకు అర్థం కాని పరిస్థితి. కాదంబరి జత్వాని కేసు చూస్తున్నాం, ఇప్పుడు నడుస్తున్న జానీ మాస్టర్ కేసు చూస్తున్నాం. అండ్ ఇంకొక న్యూస్ ఏంటంటే తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ గురించి కూడా మస్తు న్యూస్లు అయితే సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నాయి. దీనికి ఇంకొకటి ఏంటంటే వెనకాల ఒక న్యూస్ కూడా ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి బీజం వేసినని కూడా మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఏ విషయంలో? కేటీఆర్ విషయంలో రేవంత్ రెడ్డి ఇప్పుడు కాదు, దాదాపు 2 సంవత్సరాల క్రితమే ఒక అనుమానం వ్యక్తం చేస్తూ ఒక కామెంట్ చేశారు కేటీఆర్ గురించి. ఆయన ఏమన్నారంటే రకుల్ రావు అన్నారు, ఇండైరెక్ట్గా రకుల్ రావు అన్నారు. సరే, ఆ రోజు నుంచి కూడా ఆయన ఏం చెప్పదలుచుకున్నారు అనేది సోషల్ మీడియాలో రకరకాలుగా వైరల్ అవుతూ వస్తుంది, అది క్యారీ అవుతుంది. సరే, ప్రత్యేకంగా దాన్ని మనం రకుల్ రావు అనేది ఎందుకన్నాడు రేవంత్ రెడ్డి అప్పట్లో, దాన్ని రకుల్ రావు అనే దాన్ని స్ప్రెడ్ చేసేసి ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అనేది చాలామందికి తెలుసు. రాజకీయాలతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళకి కానీ, లేదా రేవంత్ రెడ్డి అభిమానులు రకరకాలుగా వివిధ రూపాల్లో సోషల్ మీడియాలో ప్రచారం చేసినటువంటి కారణంగా ఖచ్చితంగా దీని వెనక ఏదో జరిగింది, ఏదో ఉంది అనేటువంటిది చాలామంది నమ్మారు. ప్లస్ డ్రగ్స్ కేసు కను ఈ రకుల్ రావు అనేటువంటి మాటకి మధ్యలో బాగా వాళ్ళు లింక్ వేసేసి చాలా స్ప్రెడ్ చేసి అప్పుడప్పుడు ఈ రకుల్ రావు అనే వ్యవహారాన్ని కంటిన్యూగా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ఎలక్షన్ ముందే కాదు, ఎలక్షన్ తర్వాత కూడా అనేక సందర్భాల్లో ఈ ఎపిసోడ్ నడుపుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు యాక్చువల్గా ఈ మధ్యకాలంలో మనకు చూసుకుంటే కనుక జత్వానిది పెద్ద సెన్సేషనల్ కేసు. అది జత్వానిది 3 IPSలు ప్రభుత్వాన్ని, ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో, ఆ ప్రభుత్వానికి ఉండేటువంటి పవర్ను అడ్డుపెట్టుకొని జత్వానిని ఏం చేశారనేది మనం చూసాం. సో సేమ్ అలానే తెలంగాణలో కూడా పవర్ను ఉపయోగించుకొని ఒక హీరోయిన్ విషయంలో రకుల్ రావు అనే దాన్ని ముడివేస్తూ సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అవుతున్నటువంటి న్యూస్. అయితే ఆ న్యూస్ నిజమా అని అంటే యాక్చువల్గా దానికి బీజం వేసింది ఎవరు? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎప్పుడు అధికారంలో లేనప్పుడు అది స్ప్రెడ్ అవుతుంది. ఎప్పుడు కూడా నిజం పెదాలు దాటే లోపల అబద్ధం ఊరంతా చుట్టేస్తుంది అనేది పెద్దలు చెప్పేటువంటి సామెత. సరే, దాంట్లో నిజం ఉందా లేదని చెప్పాల్సింది ఎవరు? దర్యాప్తు సంస్థలు. ఇప్పుడు జత్వాని విషయంలో చెప్పింది ఎవరు? జత్వాని కేసులో దర్యాప్తు సంస్థలు చెప్పాయి. ఈ 3 IPSలు ఓవర్ యాక్షన్ చేశారు. ఆ ఓవర్ యాక్షన్ చేయడానికి కారణం ఎవరు? సీఎం ఆఫీస్లో ఇద్దరు. వాళ్ళిద్దరు ఎందుకు చేశారు అని అంటే అక్కడ సజ్జల్ జిందాల్ని కాపాడటానికి చేశారు అనేది వాళ్ళు దర్యాప్తు సంస్థలే నిర్ధారించాయి. ఆమె స్రవంతి రాయ్ అనేటువంటి పోలీస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి సిట్టు జత్వాని పెట్టినటువంటి ఫిర్యాదుతోటి కేసు ఫైల్ చేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి 3 IPSని సస్పెండ్ చేయడం జరిగింది. దాంతో క్లియర్గా పబ్లిక్ ఒక ఒపీనియన్కి వచ్చారు. ఏంటి? అధికారాన్ని ఉపయోగించుకొని ఒక హీరోయిన్ని, ప్లస్ అందులో కూడా డాక్టర్, బేసికల్గా ఆవిడ వాళ్ళ ఫ్యామిలీకి కూడా హై ప్రొఫైల్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ ఫ్యామిలీ ఇబ్బంది పెట్టారు. ప్లస్ అరాచకాలు, నానా రకాల హింస పెట్టారు, చట్టానికి విరుద్ధంగా అడుగులు వేశారు అనేది నిర్ధారించేసి 3 సస్పెండ్ చేశారు. ప్లస్ దానికి సంబంధించిన వాంగ్మూలం కూడా ఆల్రెడీ
విశాల్ గున్ని ఇచ్చారని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆ కేసు అలా జరుగుతున్నప్పుడు ఈ మధ్య అది బాగా స్ప్రెడ్ అయింది సోషల్ మీడియాలో. అదే సమయంలో జానీ వ్యవహారం వచ్చింది. ఎవరు ఈ జానీ అంటే కొరియోగ్రాఫరు. ఈ కొరియోగ్రాఫర్ ఏం చేస్తున్నారు అని అంటే ఆయన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉన్నటువంటి ఒక మహిళను లోబరుచుకొని ఆమెతోటి ఒక 5 సంవత్సరాల పాటు అక్రమ సంబంధాన్ని నడిపి ఆమెను మోసం చేశాడు, ఆమె కెరీర్ని పాడు చేసేటువంటి ప్రయత్నం చేశారు అనేది ఇప్పుడు లేటెస్ట్గా సోషల్ మీడియాలో ప్రైమ్ న్యూస్ అనమాట. అది ఒక వాస్తవం చెప్పాలంటే. సరే, అది ఇంట్రడక్షన్లో నువ్వు చెప్తూ అక్రమ సంబంధాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది అని అంటే, అక్రమ సంబంధాల గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే పవర్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పవర్ను ఉపయోగించుకొని చేస్తున్నారు కాబట్టి. సో ఇప్పుడు కొరియోగ్రాఫరు జానీది కూడా ఏంటంటే, జానీది అలాగే వాళ్ళ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్కి ఇద్దరికీ యాక్సెప్టబుల్ అయిన సందర్భంగా 2016 నుంచి 2024 వరకు బయటకు రాలా. దాదాపు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వాళ్ళు 5 సంవత్సరాలు కాదు 7-8 సంవత్సరాలు జర్నీ చేశారు. జర్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చిందంటే వాళ్ళ మధ్య వచ్చినటువంటి క్లాషెస్ అనుకోవాలి. అదర్వైజ్ లేదా థర్డ్ పర్సన్ ఆయన నాగబాబు ఒక ట్వీట్ చేశాడు. ఏం చేశాడు? ఒకవైపు కాదు 2 వైపులు కాదు 3వ వైపు చూడండి అని. అంటే 3వ కోణాన్ని చూడండి అని. అంటే 3వ వ్యక్తి ఎవరో ఉండి ఉంటారు వీళ్ళిద్దరి మధ్య. ఇప్పుడు ఇద్దరి మధ్య రిలేషన్ కంటిన్యూ అవుతుంది అని అంటే ఆ కంటిన్యూ అవుతున్నటువంటి రిలేషన్ బ్రేక్ అయిందంటే 3వ వ్యక్తి ఎవరో ఉండాలి. ఆ 3వ వ్యక్తి ఎవరు? ఇప్పుడు జానీ అనే అతను ఇంకొక ఎఫ్ఐఆర్ తోటన్నా ఉండాలి, లేదంటే ఆ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇంకొకరితో ఫ్రెండ్లీగానే ఉండాలి, లేదా అనుమానం అన్నా వీళ్ళిద్దరి మధ్యలో ఉండి ఏదన్నా జరిగి ఉండాలి. మొత్తం మీద 3వ కోణం ఉంటేనే ఇది బయటకు వస్తుంది, లేదా బయటకు వచ్చే అవకాశం లేదు. అసలు ఈ మొత్తం ఎపిసోడ్లో హైలైట్ పాయింట్ ఏంటంటే జానీ అనే అతను లవ్ జిహాద్ నడుపుతున్నారు అనేది అతని మీద ఉన్నట్టు ప్రధానమైనటువంటి ఆరోపణ. అంటే మతం మార్చుకోమని చెప్పి ప్రెజర్ చేస్తున్నారు అనేది ఒక పెద్ద నేరం. అది వాస్తవంగా గతంలో తన ఫస్ట్ మ్యారేజ్ కూడా తెలుగు అమ్మాయిని తను మతం మార్చుకొని పెళ్లి చేసుకున్నాడు. అండ్ ఇప్పుడు కూడా మన మతం మార్చుకొని పెళ్లి చేసుకుంటా ఇష్టంతోనే, అంటే ఇక్కడ వార్త ఏమొచ్చిందంటే ఆమె పైన ఇష్టం ఉంది కాబట్టి మతం మార్చుకుంటే నేను తొందరగా పెళ్లి చేసుకుంటా అని చెప్తున్నాడు అని కూడా మరి వార్తలు వస్తున్నాయి. కరెక్ట్గా ఈ పాయింట్ అతను చేసినటువంటి నేరం. అందుకే బహుశా నేను అనుకున్న ఫోక్సో యాక్ట్ కింద అతన్ని కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇద్దరికి ఇష్టమయ్యి రిలేషన్ మెయింటైన్ చేస్తే కోలివింగ్ కూడా యాక్సెప్టబుల్ అని చెప్పి. అవును సార్. ఇష్యూ అది కాదు. ఇప్పుడు వాళ్ళిద్దరికీ యాక్సెప్ట్ అయింది, కో రిలేషన్ చేశారా లేదా అనేది వాళ్ళిద్దరికి తెలుసు, రిలేషన్లో ఉన్నామని చెప్తున్నారు కదా. కానీ ఇప్పుడు అత్యాచారం చేశారని చెప్పి వీడు కేసు ఎందుకు పెట్టారు? నానా రకాల హింస చేస్తున్నారని హింసించాడు ప్లస్ రేప్ చేశాడని చెప్తుంది. రేప్ చేస్తే మరి 8 సంవత్సరాల నుంచి రేప్ చేస్తూనే ఉన్నాడా అనేది ఒకటి. రెండు ఏంటంటే ఇప్పుడు మతం మార్చుకుంటే పెళ్లి చేసుకుంటాననేది. ఇలా కపుల్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో. అందుకు దాని గురించి చర్చించుకోవాల్సి వస్తుంది. లేదంటే వాళ్ళిద్దరు బాగున్నందుకల్లా 8 సంవత్సరాల పాటు వాళ్ళిద్దరి గురించి ఎవరు మాట్లాడలేదు కదా. ఇప్పుడు ఎందుకు వస్తున్నారంటే, ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇష్యూ అంటే దీంట్లో కపుల్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. సమాజానికి సంబంధించినటువంటి తర్వాత చట్టానికి వ్యతిరేకమైనటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని చర్చించుకోవాల్సి వస్తుంది. ఇలాంటివి వచ్చినప్పుడు ఇప్పుడు రకుల్ రావు ఇష్యూ కూడా వస్తుంది. ఏంటి రకుల్ రావు ఇష్యూ అని అంటే, చాలా కాలం నుంచి డ్రగ్స్ కేసు ఫైల్ అయినప్పటి నుంచి తెలంగాణలో ఈ రకుల్ రావు అనేటువంటి ఇష్యూ వస్తుంది. అప్పుడేదో డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటే హీరోయిన్ ఒక ఆవిడ, ఆ హీరోయిన్కి అప్పుడు ఉండేటువంటి మాజీ మంత్రి సపోర్ట్ చేశారు, దానికి గిఫ్ట్గా ఏదో జరిగింది అనేటువంటి సెన్స్లో రేవంత్ రెడ్డి రకుల్ రావు అనేటువంటి పేరు పెట్టారు రేవంత్ రెడ్డి గారు. సో దాంతో దాన్ని రకరకాలుగా గాసిప్స్ కదా, గాసిప్స్ రకరకాలుగా స్ప్రెడ్ అవుతుంటాయి. ప్లస్ ఎవరి కోణం నుంచి వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు ప్లస్ ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ మీద బాగా చాలా వేగంగా కేటీఆర్ రాజకీయపరమైన దాడి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన మీద ఒక ఫేక్ న్యూస్ గత 4 రోజుల నుంచి స్ప్రెడ్ అవుతుంది. ఆయన మీద ఎవరో హీరోయిన్ కేసు పెట్టారని, తనకి సినిమా అవకాశాలు లేకుండా చేస్తున్నాడని, గతంలో ఇలానే చేశారని అధికారంలో ఉన్నప్పుడు రకరకాలుగా చేస్తున్నారు. దానికి సంబంధించి వివరణ కూడా ఇచ్చేది ఫేక్ న్యూస్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినట్టు సోషల్ మీడియాలో కూడా స్ప్రెడ్ చేస్తున్నారు వాళ్ళు, ఫేక్ న్యూస్ అని చెప్పి. కానీ ఎంత ఫేక్ న్యూస్ అయినా అబద్ధం అనేదాన్ని బాగా నమ్మేలాగా దాన్ని క్రియేట్ చేసి పెట్టారు. సో అది పచ్చి అబద్ధం అయినప్పటికీ కూడా బీజం వేసింది ఎవరు దీనికి? రకుల్ రావు అని ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు. సో బలమైనటువంటి ఒక అంశాన్ని తీసుకెళ్ళాడు. బలమైనటువంటి అంశాన్ని తీసుకెళ్ళినప్పుడు నేను అదే చెప్పేది, నిజాన్ని నమ్మించడం కష్టం కానీ అబద్ధాన్ని చాలా ఈజీగా నమ్మించగలరు, నమ్ముతారు కూడా. గాసిప్స్కి ఉన్నంత వాల్యూ
నిజాలకు ఉండవు. రైట్. సో ఎందుకంటే ఇప్పుడు అవి అదే నిజాలు నమ్మాలంటే దాన్ని చాలా రకాలుగా ఆలోచించాలి. అబద్ధాన్ని నమ్మడానికి ఆలోచించాల్సిన అవసరం ఉండదు కదా, ఆలోచన అవసరం లేదు, ఎవిడెన్స్ కూడా అవసరం లేదు. సో కాబట్టి ఇప్పుడు అదే పరిస్థితి ఆ ఫేక్ పోస్ట్లో ఉంది. ఆ ఫేక్ పోస్ట్ గత 4 రోజుల నుంచి తిరుగుతుంది. అందుకే ఆ 4 రోజుల నుంచి తిరుగుతున్నటువంటి పోస్ట్కి ఒక క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఈ విశ్లేషణ చేయాల్సి వస్తుంది. బట్ దీన్ని నిరూపించాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ముందు సైబర్ కంప్లైంట్ ఇవ్వాలి. ఎవరు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇవ్వాలి. సైబర్ కంప్లైంట్ ఇస్తే దాని మీద వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇది నిజమా అబద్ధం అని చెప్పి వాళ్ళు కనుక చెప్తే ఇప్పుడు శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదు. అలానే ఇది ఫేక్ అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. ఫేక్ అని తెలుసు, ఇది సృష్టించారని చెప్పి కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు సృష్టించారని కూడా తెలుసు. కానీ బోత్ సైడ్స్ చర్చ జరుగుతున్నప్పుడు సోషల్ మీడియాలో దాన్ని అఫీషియల్గా ఇది ఫేక్ అని చెప్పి చెప్పించడానికి ఖచ్చితంగా సైబర్ క్రైమ్లో ఎవరైతే ఈ గాసిప్స్ని భరాయించాల్సి వస్తుందో వాళ్ళు కంప్లైంట్ చేసి దాని మీద ఎంక్వైరీ చేయాలి. వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇది ఫేక్ అని చెప్పి తెలిస్తే వాళ్ళు అప్పుడు నీకు దీనికి ఫుల్ స్టాప్ పడుతుంది. లేదంటే ఈ రకుల్ రావు అనేదాన్ని తీసుకెళ్తూనే ఉంటారు. ఎన్ని రోజులు ఉన్నా అన్ని రోజులు అది కొనసాగుతూనే వాళ్ళు కంటిన్యూగా కొనసాగిస్తారు. ప్లస్ సమయం సందర్భం చూసి దాన్ని స్ప్రెడ్ చేస్తుంటారు. ఇప్పుడు చూడండి, జత్వాని కేసు వచ్చింది, జానీది వచ్చింది, ఈ మధ్యలో ఇది పెట్టేశారు, మధ్యలో ఇది పెట్టి స్ప్రెడ్ చేస్తున్నారు. సో చూడాలి సార్, మరి కేటీఆర్ గారు అంటే బీఆర్ఎస్ నేతలు మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, కేసు పెడతారో లేదో, అంటే కంప్లైంట్ ఇస్తారో లేదో మరి చూడాలి. రానున్న రోజుల్లో మరి ఏంటి నిజాలు అనేది కూడా తెలిసిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.